అందరికి వినిపిస్తుంది కదరా? అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఒక మంచి విషయం మీకు చెప్పేదానికి వచ్చాను. చూడండి, లాస్ట్లో చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఒక 10-15 మొక్కలు వేస్తున్నారు. ఇప్పుడు దాని గురించే నేను ప్లాంట్స్ ఖచ్చితంగా మన ఇళ్లలో పెంచాలి. ప్రతి విద్యార్థి 3 మొక్కలు పెంచాలి. దానికి గ్రీన్ పాస్పోర్ట్స్ ప్రభుత్వం ఇచ్చి ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కనీసం 3 మొక్కలు పెంచాలి. ప్రభుత్వం ఏంటంటే ఏక్ పేడ్ మాకే నామ్ అని ఒక మొక్క కోసం మాకు సప్లై చేయమని చెప్తున్నారు. జరిగినప్పుడు మీరు కొన్ని మొక్కలు మాత్రమే ఆన్లైన్ చేశారు, వాళ్లకు సప్లై చేశాం. ఇప్పుడు దగ్గరలో ఉండేటువంటి ఈ నరసింహకోట దగ్గర ఒక ఏరియా చెప్పారు, దాంట్లో అక్కడ మొక్కలు అయిపోయినాయి. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడే సంగము, ఎరుకుర్తి కొన్ని చోట్ల మంచి మొక్కలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి మీరు చేర్పిస్తాను. మీ టీచర్స్కి చెప్పాను, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఆన్లైన్లో మొక్కల కోసం చేస్తే ఆ గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చి ఉన్నాం మేము. ఒక్కొక్క పాస్పోర్ట్లో ప్రభుత్వం మాకే నామ్ ఏక్ పేడ్ అన్నారు, కానీ మనం ఏంటంటే కనీసం 3 ఆ గ్రీన్ పాస్పోర్ట్లో 3 మొక్కలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి తల్లి గారి పేరు మీద, ఒకటి నాన్నగారి పేరు మీద, ఒకటి టీచర్ పేరు మీద 3 మొక్కలు కనీసం పెంచాను. ఇప్పుడు నేను ఇంచుమించు ఈ రోజుకి 500 ప్లాంట్స్ పెంచాను, ఇంకా పెంచుతూనే ఉన్నాను. ఇప్పుడు మనకు 4 to 10th 25,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 3 మొక్కలు పెంచితే 75,000 మొక్కలు 3 yearsలో పెరుగుతాయి. ఒక వృక్షాలు చూడండి, ఒక్క చెట్టు ఉంటేనే చాలా కవరప్ అయింది. ఇంకో చెట్టు కూడా అవుతుంది. ఎక్కడైనా ఉంటే అసలు ఎండ అనేదే ఉండదు. ఆ సైడు ఒక చెట్టు ఉంటే అసలు నీడ అనేదే కనిపించదు. అంటే మామూలుగా కృత్రిమంగా ఇప్పుడు ఎవరైనా హార్ట్ సర్జరీ చేయాలంటే ముందు ఏం చేస్తారు? గుండెకి ఉండే కనెక్షన్ కట్ చేసేస్తే మనిషి చచ్చిపోతారు కదా. చావకుండా ఏం చేస్తారు? కృత్రిమంగా గుండె ఒకటి మిషనరీ దానికి కనెక్షన్ ఇస్తారు. అది కోట్లలో ఉంటుంది, 20 కోట్ల అంత ఉంటుంది ఆ మిషనరీ. ఆ మిషనరీ కనెక్షన్ ఇచ్చి అప్పుడు మన గుండె తీసి దాన్ని ఏమేమి రిపేర్లు ఉంటాయి చేసి కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఈ మొక్కలకు సంబంధించి కూడా ఎక్కడ చూసిన రోడ్లు వెడల్పు చేసేదానికి రకరకాల కారణాలతో పెద్ద పెద్ద చెట్లను కూల్చేస్తున్నాం. చెట్లు తగ్గిపోతుండే. సరే, ఈ చెట్టును కృత్రిమంగా తయారు చేసేదానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ చెట్టు సపోజ్ ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు స్థాయిలో ఎంత ఆక్సిజన్ ఇస్తుందో, ఎంత చెడు గాలిని తీసుకొని మంచి మనకు కావాల్సిన ప్రాణవాయు ఇస్తుందో, ఇటువంటి చెట్టును కృత్రిమంగా తయారు చేశారు శాస్త్రవేత్తలు. అది 45 lakhs ఖర్చు అయింది. అంటే ఒక పెద్ద చెట్టు మీరు పెంచారంటే 50 లక్షలు విలువ చేస్తుంది. ఇది ఇచ్చేటువంటి ఆక్సిజన్ దానికి వాల్యూ లేదు. మనమే కాదు, జంతువులు, పక్షులు అన్నీ పీలుస్తాయి. అలాగే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అందరూ తింటారు. కాబట్టి చెట్లు కంపల్సరీ. ఇప్పుడు చూడండి, మా చిన్నప్పుడు నీళ్లు మేము కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుంది, కల్లో కూడా ఊహించలే. ఇప్పుడు బయటికి పోయి షాప్లో మంచినీళ్ళు ఇవ్వమంటే 10 రూపాయలైనా కనీసం ఇవ్వండి, 2 రూపాయలైనా ఇవ్వండి. చిన్న ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ ఇచ్చినా 2 రూపాయలు తీసుకుంటారు. 1/2 లీటర్ బాటిల్ ఇస్తే అది 10 రూపాయలు, లీటర్ బాటిల్ ఇస్తే 20 రూపాయలు. ఇప్పుడు నీళ్లు 100% కలుషితం అయిపోయాయి. మన బావుల్లో నీళ్లు తాగలమా? లేదు కాలువలో నీళ్ళు తాగలమా?
మళ్ళా మాట్లాడు. ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది కదా. వాటరు కలుషితం అయిపోయింది, డబ్బులు పెట్టి కొంటున్నాం. ఇప్పుడు ఏ విధంగా వాటర్ ఏ విధంగా 100% కలుషితం అయిపోయిందో మనం పీల్చే గాలి కూడా కలుషితం అయింది అనుకో. నీరంటే కొన్నాం, గాలిని కొనాలంటే సిలిండర్ ఎంత అవుతుంది? చాలా ఖర్చు కదా. మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బులు ఉండేవాడే బతుకుతాడు, డబ్బు లేనివాడు గాలి అందక చచ్చిపోతుంది. మన చూసారో లేదు, కోవిడ్ టైంలో డబ్బు లేని వాళ్ళు చచ్చిపోయారా లేదా? గాలి అందక. సిలిండర్ దొరకకపోతే గాలి అందక చచ్చిపోయారా లేదా? వందల మంది, వేల మంది చచ్చిపోయారు. రేపు కూడా మన భవిష్యత్తు అదే. మనం ఇలాగే చెట్లను పెంచకుండా ఉంటే డబ్బు ఉండేవాడే బతుకుతాడు భూమి మీద, డబ్బు లేని పేదవాళ్ళు మనలాంటి వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన చేతిలోనే ఉంది. చిన్న ఇది మొక్కలను పెంచుకోవడం. మొక్కలు పెంచుకుంటే రేపు సిలిండర్ భుజాన మోసుకొని లక్షలు ఖర్చు పెట్టి సిలిండర్ కొనుక్కొని, లేదా ఆక్సిజన్ తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టుకుని ఇళ్లలో వాటర్ ప్లాంట్, ఆరో ప్లాంట్ పెట్టినట్టు ఆ రోజు సైంటిఫిక్ గా ఆక్సిజన్ తయారు చేసే మిషన్లు మనకు వస్తాయి. లక్షలు ఖర్చు పెట్టి ఆ మిషన్లు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం మొక్కలు పెంచాలి. ప్రభుత్వం ఒక మొక్క పెంచేదానికి ఒక మొక్క మీకు సప్లై చేస్తారు. మీరేం చేయాలి? ఇంకో 2 మొక్కలు సేకరించి 3 మొక్కలుగా పెంచాలి. పెంచుతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొక మంచి విషయం మీకు చెప్తామని అనుకుంటున్నాను. ఈరోజు ఎవరైనా జాన్ డాల్టన్ ఎవరో చెప్తారా? ఒక సైంటిస్ట్. ఆయన ఎందుకు అంత ఫేమస్ చెప్తారా? ఆటమ్స్ తెలుసా? తెలుసు కదా. దాన్ని ఈ ఆటం గురించి ఆయన 200 సంవత్సరాల క్రితమే నిద్రాహారాలు మారి చేసే, పెళ్లి కూడా చేసుకోలేదు. ఇదే లోకం ఆయనకి. ఆ రోజుల్లో ఆయన చనిపోతే 40,000 మంది 4 రోజులు ఆయన. కాబట్టి నేను అనేది ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. మన దేశంలో సైన్స్ వెనకబడబట్టే ఇతర దేశంలో మనకేముండాలి? సైన్స్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. చూడండి, ఒక్క అబ్దుల్ కలాం వల్ల ఆపరేషన్ సిద్ధూరు చేశారు. ఎవరి వల్ల? ఎవరు బయట వాళ్ళు ఇచ్చింది కానీ మనం తయారు చేస్తున్న ఆయుధాలనే మనం అటాక్ చేస్తాం. ఇప్పుడు మనకు నెల్లూరులో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, డాక్టర్ సుందర్ సతీష్. ఆయన కూడా ఆయన దగ్గర పనిచేశారు. ఎవరి దగ్గర? అబ్దుల్ కలాం దగ్గర 25 years పనిచేశారు. ఆయన డిఆర్డిఓ చైర్మన్ గా మొత్తం మన దేశానికి సంబంధించి డిఫెన్స్ రంగానికి చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నారు చైర్మన్ గా. మొత్తం డిఆర్డిఓ చైర్మన్ గా మాజీ అయినా మిగతా అన్ని రంగాల్లో కృషి చేస్తున్నారు. ఇటువంటి గొప్ప మేధావులైనటువంటి సైంటిస్టులు నిద్రాహారాలు మరి పనిచేసి సెల్ఫ్ గా మన దేశాన్ని మనం కాపాడుకునే విధంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు మన దేశం ఏంటంటే ఇతర దేశాలు కూడా 1000 కోట్ల ఆయుధాలని, 1000 కోట్ల టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి ఎదిగింది. ఇంతకుముందు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు రాకెట్ ప్రయోగించాలి, ఉపగ్రహాలు ప్రయోగించాలి, వేరే చాలా దేశాలకు మన దేశం నుంచి ఉపగ్రహాలు పంపించే శక్తి మనకుంది. ఆ విధంగా మనం మేక్ ఇన్ ఇండియాగా స్వయంగా అభివృద్ధి చెందాం.
కాబట్టి మీరందరూ కూడా కొందరైనా దేశానికి పనికొచ్చి ఏదో ఒకటి కనుక్కొని దేశ రక్షణకు దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా సైంటిస్టులుగా మారేదానికి ప్రయత్నం చేయాలి. ఈ 2 విషయాలు చెప్తామని వచ్చాను. ఒకటి, సైన్స్ టెక్నాలజీ పరంగా ఏ దేశం అయితే గొప్పగా ఉంటుందో ఆ దేశాన్ని చూసి అందరూ గౌరవిస్తారు. ఇజ్రాయెల్ చిన్న దేశంరా, కానీ టెక్నాలజీ పరంగా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. కాబట్టి చిన్న దేశమైనా అన్ని దేశాలు దాన్ని గౌరవిస్తున్నాయి. దాని జోలికి పోవాలంటేనే భయపడుతున్నాయి. అది ఏదైనా చేసినా కూడా గమ్ముగా ఉంటుండే. కాబట్టి మెయిన్ ఏంది, టెక్నాలజీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. కాబట్టి మనం కూడా, మన దేశం కూడా టెక్నికల్గా ఫస్ట్ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఉండే స్థితి నుంచి మొదటి ర్యాంక్కి మనం వస్తాం. ఇప్పుడు 4వ స్థానంలో ఉండేది ఫస్ట్ ర్యాంక్ వస్తాం. మన దేశాన్ని ఇంక కొట్టే దేశమే ఉండదు. అన్ని దేశాలు మనకు సలాం చేసే పరిస్థితి, నమస్కారాలు చేసి గౌరవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి 2 ఒకటి టెక్నికల్గా మనం డెవలప్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాతావరణ కాలుష్యం తగ్గించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి. అంటే వాతావరణ కాలుష్యం తగ్గించే శక్తి దేనికి ఉంది? చెట్లకు ఉంది. కాబట్టి విరివిగా మొక్కల్ని పెంచాలి. పెంచుతారా? అలాగే సైన్స్ మీద ఆసక్తి పెంచుకోండి. నేను రోజు నాకు శాస్త్రవేత్త పరిచయమైనటువంటి ఈ సైంటిస్టుల మీద అభిమానం పెంచుకొని ప్రపంచంలో ఉండేటువంటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలు, సైన్స్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి నిరంతరం చదువుతూ అందరికి షేర్ చేస్తూ ఉంటాను. మీ ప్రిన్సిపాల్ గారికి కానీ, లేకపోతే మీ కరెస్పాండెంట్ గారికి కానీ, వీళ్ళందరికీ కూడా నేను షేర్ చేస్తాను. వాళ్ళ ద్వారా మీకు తెలుస్తాయి. ఈ కొత్త విషయాలు ఏదైనా తెలిస్తే నేర్చుకొని వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా ఆ స్థాయికి వస్తే, ప్రపంచం చాలా చిన్నది. ఎవరి దగ్గర కొత్తగా ఆలోచించి, టెక్నికల్గా ఆలోచించి, ఇంకా పెద్ద ఆలోచనలు ఉండి, తెలివితేటలు ఉంటే ప్రపంచంలో ఏ మూలకు పోయినా మనం గౌరవిస్తాం. ఒక మంచి నాలెడ్జ్ ఉండే సైంటిస్ట్ ఉంటే లక్షల కోట్లు పెట్టి కొనుక్కుంటారు. మనం అమ్ముడు పోవాల్సిన అవసరం లే. మనం మన దేశం కోసం అమ్ముడు పోకుండా పనిచేస్తే మొత్తం 140 కోట్ల జనాలు మీకు కృతజ్ఞతతో చేతులెత్తి దండం పెడతారు. ఆ విధంగా సైంటిఫిక్గా డెవలప్ కావాలి, సైన్స్ని ఇష్టపడాలి, సైన్స్ సబ్జెక్ట్ అంటే గౌరవించాలి. ఎవరైతే సైంటిఫిక్గా గొప్ప గొప్ప పనులు చేస్తారో వాళ్ళందరినీ రియల్ హీరోస్గా మనం గౌరవించాలి. సినిమా హీరోలను కాదు, అంత డూపు. అంతేగాని వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉంటుందా? క్రేన్లతో తాళ్లతో కట్టి లాగుతారు అంతే. రియల్గా ఎవరు ఏమి చేయరాడు, అంతా డూపే. చూసేది ఒకటి, కనిపించేది ఒకటి, చేసేది ఒకటి, కనిపించేది ఒకటి. రియల్ హీరోస్ ఎవరు? శాస్త్రవేత్తలు. ఆ శాస్త్రవేత్తలు మనం గౌరవించాలి, వాళ్ళని పూజించాలి, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళ మార్గంలో మనం నడవాలి. సరేనా? మీలో ఒక్కరైనా మంచి శాస్త్రవేత్త ఎదురుగానే కృషి చేయండి. ఎవరికైనా నిజంగా కొత్త విషయాలు కనుక్కునే టాలెంట్ ఉంటే, మీకు లేదు, ఉన్న వాళ్ళైనా మనం ప్రోత్సహించాలి. కొందరికి స్వతహాగా కొత్త విషయాలు తయారు చేసే తెలివితేటలు ఉంటాయి. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చేద్దామా? తర్వాత ఇంకొక లాస్ట్, ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు పెంచుతారా? మీ ఇంట్లో స్థలం ఉంటే పెద్ద మొక్కలు వేయండి, ఇటువంటి మొక్కలు వేయండి. స్థలం లేకపోతే పూల మొక్కలు, పండ్ల మొక్కలు అని వేయండి. కస్తూరి, రక్కదాస అని, ముద్దదాస అని, ఈ పసుపచ్చ పూలు ఉంటాయి, పున్నమ పూలు, అటువంటివి ఏవైనా సరే ఒక 10 అడుగుల వరకు పెరిగేటువంటి పూల మొక్కలు, పండ్ల మొక్కలు అటువంటి కుండీలవైనా వేయండి. అంతేగాని కనీసం 3 మొక్కలు పెంచకుండా మనం ఈ భూమి మీద జీవించే హక్కు మనకు లేదు. మస్ట్గా పెంచాలి. అవునా కదా? మీకు అర్థమవుతుందా? పైన సూర్యకిరణాలు ఉండేరా, నేరుగా అతి నీల లోహిత డేంజర్ రేస్ మన మీద పడకుండా ఒక పొర అడ్డుకుంటుంది. ఏం పొర చెప్పండి? ఓజోన్ పొర. మనం ఏసీల వల్ల ఏమవుతుంది? పొరకు రంధ్రాలు పడతాయి. దానివల్ల ఆ రేస్లో ఉండే రేడియేషన్స్ మనకు తగులుతాయి. తగిలినప్పుడు నువ్వు చెడు అలవాట్లు ఉండబడలే,
స్మోక్ చేసి చైన్ స్మోకర్ అయితే గుండె ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి సావాలని ఏళ్ళ లేదు, బాగా మందు కొట్టి లివర్ డ్యామేజ్ అయ్యి సావాలని ఏ అలవాటు లేకపోయినా సూర్యుని యొక్క వేడి కిరణాలు తాకితే దాంట్లో వచ్చే ఈ రేడియేషన్స్ వల్ల నువ్వు చచ్చిపోయేదానికి అవకాశం ఉంది, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేదానికి అవకాశం ఉంది. అది రాకుండా ఉండాలంటే ఏది అడ్డుకుంటా? ఇవే అడ్డుకునేది. ఏమిరా? ఈ చెట్లే. ఈ చెట్లు ఉంటే నీకు రేడియేషన్స్ దగ్గర రావు, వర్షాలు కూడా బాగా పడతాయి. అవునా కదా? కాబట్టి ఇన్ని తెలిసిన తర్వాత మనం బతకాలంటే చెట్లు అవసరం అని తెలిసిన తర్వాత కనీసం 3 మొక్కలు పెంచలేమా? కాబట్టి నెల తర్వాత నేను వస్తాను. మీరు గ్రీన్ పాస్పోర్ట్ లో మీరు కనీసం 3 మొక్కలు పెంచినట్టు ప్రతి ఒక్కరు కనిపించాలి. నేను ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో పేరున ప్రతి విద్యార్థిని 4వ తరగతి నుంచి ప్రతి క్లాస్కి వస్తాను, వచ్చి అడుగుతాను. కనీసం 3 మొక్కలు ఏదో ఒక మొక్కలు మీరు వేసి మీ స్కూల్ గ్రూపులలో పెట్టి ఆ పేర్లు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో రాయాలి. రాయించుకుంటారా? తర్వాత మీ క్లాస్ టీచర్ సంతకం చేయించుకోవాలి. 3 ఏళ్ళు మీరు గ్రీన్ పాస్పోర్ట్ లో మొక్కను పెంచితే 3 ఏళ్ల తర్వాత పెరిగిన మొదట వేసినప్పుడు ఎంత ఉంది ఆ మొక్క, ఈ 3 ఏళ్లలో ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది నమోదు చేస్తారు. దాని తర్వాత దాన్ని ఆన్లైన్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆదర్శ విద్యార్థులు, నోబుల్ స్టూడెంట్స్, వీళ్ళు సొసైటీకి పనికొచ్చేటువంటి కోట్ల విలువ చేసే మొక్కలు పెంచారు అని మీకు ఒక ఆదర్శ టైటిల్ వేసి మీకు ఒక మంచి మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. సరేనా? ప్రభుత్వం ఇచ్చే మెరిట్ సర్టిఫికేట్స్ కోసం కాదు, మన భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా మొక్కల్ని పెంచాలి. అర్థమైంది కదా? మీరు అన్నం ఎలా తింటారు 3 సార్లు, 3 మొక్కలు ఖచ్చితంగా అలాగే మస్ట్గా పెంచాలి. పెంచుతారా? గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సత్యసాయి స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, హెచ్ఎం గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పింది అర్థమైందా? ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి చెప్పారు కదా. ఎందుకని అంత మొత్తం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా చిన్నతప్పటి నుంచి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిస్ట్ అవ్వాలి. ఏదో